మరి ఇంకా మన సంసారానికి వద్దాం. ఉన్నాయి చెప్పాం. గీత గారు అంటుంది నాన్న లోకల్ పవన్ కళ్యాణ్ గారు అంటుందా లేదా? నేను 5 నెలల క్రితం చెప్పాను పవన్ కళ్యాణ్ గారి గురించి. ఇందిరాగాంధీ వచ్చి మెదక్లో పోటీ చేసింది, చంద్రబాబు నాయుడు కుప్పంలో చేస్తున్నాడు. రాష్ట్ర పార్టీలను నడిపే అధ్యక్షులకి రాష్ట్రంలో ఎక్కడన్నా పోటీ చేయొచ్చు. మామూలుగా పోటీ చేసి ఎమ్మెల్యేలు స్థానికుడై ఉండాలి, అంతేగాని పవన్ కళ్యాణ్ గారు స్థానికుడే. ఏమ్మా గీతమ్మా, నీకు ఇల్లుందా? ఒక గ్లాసు టీ ఇవ్వగలవా? ఇవ్వలేదు. నేను మిమ్మల్ని అందరినీ ఒకటి అడుగుతున్నా, 5 సంవత్సరాల్లో గీత ఎప్పుడన్నా వచ్చిందా? గీత గారు రాలేదన్న వాళ్ళు చేతులు ఊపండి. మీరు కూడా గీత గారు వచ్చిందా 5 సంవత్సరాల్లో? చేతులు ఊపండి. రాలేదు. నేను అడుగుతా ఉన్నా, మనకి కరోనా వచ్చింది, ఎంతో మందికి ఇబ్బంది. కరోనాలో ఉన్న వచ్చి కనపడిందా? అటువంటి మనిషికి ఓటేస్తావా? ఎలా జగన్మోహన్ రెడ్డి అంటున్నాడు, గీత నాకు అమ్మ, నాకు అక్క. నువ్వు నిన్ను కన్న తల్లిని రోడ్డును వదిలేసావు, నీ తోడ పుట్టిన చెల్లిని రోడ్డును వదిలేసావు, ఇంకా ఈ గీతను ఎక్కడ వదిలేస్తామని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నా. మొన్న గీత గారికి, మన గీతక్కయ్యకి వడదెబ్బ తగిలింది, తెలుసా మీకు? బళ్ళుని పడిపోయింది. ఎక్కడ? ఎఫ్కే పాలెంలో ఎవరో తలుపులు తీయట్లేదు, తలుపులు దబా దబా కొడుతున్నారు, పో 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 అంటున్నారు. కళ్ళు తిరిగి పడిపోయింది, హాస్పిటల్కి వెళ్ళింది. దేనికోసం? సింపతి కోసం. నేను ఇంకోటి అడుగుతున్నా, ఈ గీత గారు, మన గీత గారు ఎందుకు కళ్ళు తిరిగిందంటే, 5 సంవత్సరాలు ఇంట్లో ఏసీ రూములోంచి పిఠాపురం రాలేదు. వచ్చిందా? రాలేదు. ఒకేసారి ఎండకు వస్తే ఏమవుద్ది? కళ్ళు తిరిగి పడుతుంది. 5 ఏళ్ళు ప్రజల్లో లేదు. రేపు ఆవిడికి 4 ఏళ్ళు ఎండలో తిరిగితే, 4 ఏళ్ళు వానలో తిరిగితే ప్రతిపక్షంలో 2009కి ప్రజలు ఏమన్నా ఆలోచిస్తారని చెప్పి తెలియజేస్తా ఉన్నా. ఎంచేదంటే నియోజకవర్గానికి రాలేదు, రైతులు పొలాలు ఎండిపోతే రాలేదు, పొలాలు మునిగిపోతే రాలేదు, మన మత్స్యకారులు బోట్లు మునిగిపోతే రాలేదు, వలలు తెగిపోతే రాలేదు.